ఓకే. సో ఈరోజు క్లాస్ ఏంటంటే బేసిక్గా వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద ఎన్టీపీ. సో మనకి సర్వర్ మెకానిజంలో సో ఎన్టీపీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎన్టీపీ అనేది మనకి ఏం చేస్తుంది అంటే ఈ సర్వీస్ అనేది బేసిక్గా మనము సర్వర్లో డేట్ అనే ఒక కమాండ్ కొడతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ ఏ డేటా సర్వర్లో నడుస్తుంది అనే ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవడానికి బ్యాక్గ్రౌండ్లో యూజ్ అయ్యే ఒక సర్వీసే ఈ ఎన్టీపీ సర్వీస్. ఎన్టీపీ అంటే నెట్వర్క్ టైం ప్రోటోకాల్ అంటారు. సో ఈ బేసిక్గా ఈ ఎన్టీపీ సర్వీస్ని కొన్ని డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టంలో మనము క్రానిక్ అంటాం అన్నమాట. క్రానీ అన్నా ఎన్టీపీడీ అన్నా ఇవన్నీ కూడా ఒకటే అన్నమాట. సో ఎన్టీపీ అనేది మేజర్గా మనం మోస్ట్ ఆఫ్ ద టైం అంటాము. సమ్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ లైక్ ఉబంటు, సెంటోస్, ఫెడోరా కొన్ని ఆపరేటింగ్ సిస్టంలో ఎన్టీపీ కాకుండా ఈ నేమ్తో ఉంటుంది. లైక్ ఎన్టీపీడీ, క్రానీ, సిస్టమ్ డీతో ఈ నేమ్తో ఉంటాయన్నమాట. కానీ ఏదో ఒక ఆపరేషన్తో మాత్రం కంపల్సరీ రన్ అవుతుంది. ఎందుకంటే ఆపరేటింగ్ సిస్టమ్ సర్వర్లో మనకు రన్ అయ్యే దానిలో సో ఇది కంపల్సరీగా మనకి ఎన్టీపీ అనేది రన్ అవుతుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో మనం చూసినప్పుడు ఈ ఎన్టీపీ మనం రన్ చేయాలి అంటే బేసిక్గా మనకి సర్వర్లో ఈ ప్యాకేజ్ అనేది కంపల్సరీ ఉండాలి. అండ్ మోర్ ఓవర్ మనం అంతకుముందు చేసినట్టు ఇది ఇన్బిల్ట్ ప్యాకేజ్, అంటే మనం ఎటువంటి ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. సో మనం అంతకుముందు హెచ్టిటిపి కానీ లేకపోతే సాంబా కానీ ఎన్ఎఫ్ఎస్ కానీ ఏమన్నా చేసినప్పుడు మనం ఏం చేసాము, ప్యాకేజ్ అనేది మనము ఎం రెపాజిటరీ లేకే ఎం ఇన్స్టాల్ అనే కమాండ్ ద్వారా మనం ఇన్స్టాల్ చేసాము. కానీ ఇది అనేది ఈ ఎన్టీపీ అనేది బేసిక్ ప్యాకేజ్, అంటే ఆపరేటింగ్ సిస్టంతో వచ్చే ఒక ఇన్బిల్ట్ ప్యాకేజ్. దీనికంటూ మనము సెపరేట్గా మనము ఇన్స్టాల్ చేసే అవసరం లేదు. కానీ సర్వర్లో ఏది రన్ అవుతుందో తెలుసుకోవడానికి, అంటే ఎన్టీపీలోనే ఏది రన్ అవుతుందో తెలుసుకోవడానికి మనము ఈ కమాండ్ వాడతాం. సిస్టమ్ సిటిఎల్ గ్రెప్ -e, అంటే దీనిలో ఎన్టీపీ అయినా క్రానీ అయినా సిస్టమ్ సింక్డి ఏదో ఒక సర్వీస్ అనేది రన్ అవుతూ ఉంటుంది. కానీ నాకు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఈ సర్వర్లో నాకు ఏది రన్ అవుతుందో తెలుసుకోవడానికి యూజ్ చేసే వన్ ఆఫ్ ద ప్రాసెస్ సిస్టమ్ సిటిఎల్ గ్రెప్ కమాండ్. గ్రెప్ కమాండ్ అంటే ఏం చేస్తుంది, బేసిక్గా ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. టు ఐడెంటిఫై ద ఆపరేటింగ్ సిస్టమ్, టు ఐడెంటిఫై ద పర్టికులర్ సర్వీస్. సో క్రానిక్ డి డాట్ సర్వీస్. సో ఇది ఇన్స్టాల్ అయింది. సో బేసిక్గా మనకు రియల్ టైంలో దీని మీద మనకు పెద్ద ఇష్యూస్ అంటూ రావు. కానీ మనకు కొన్ని చిన్న బేసిక్ ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ అనేవి వస్తుంటాయి. సో అవి మనం ఏ రకంగా హ్యాండిల్ చేస్తాము లేకపోతే ఏ రకంగా మేనేజ్ చేస్తామనైతే టాపిక్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ L2 యాక్టివిటీ, ఇది L1 యాక్టివిటీ కాదు. సో L1 యాక్టివిటీ ఏంటి, బేసిక్గా సర్వీస్ ఉందా లేదా చెక్ చేయడము, సర్వీస్ రన్ అవుతుందో లేదా చెక్ చేయడమే L1 యాక్టివిటీ అంటారు. సో దానికి సంబంధించిన ఎటువంటి ట్రబుల్ షూటింగ్ అయినా కూడా మనము కంపల్సరీగా మనము L2 టీమ్కి ఫార్వర్డ్ చేస్తాం. సో కానీ నేర్చుకునేటప్పుడు మాత్రం మనము L2 అండ్ L3 లెవెల్లో కూడా నేర్చుకుంటాం. సో లెట్ మీ మూవ్ ఆన్ టు ద టాపిక్. సో ప్రజెంట్ నేను డేట్ అనే కమాండ్ కొట్టాను. ఈ కమాండ్ కొట్టినప్పుడు ఇక్కడ చూస్తే నాకు ఫర్ ఎగ్జాంపుల్ థర్స్డే April 16th 07:40:59 AM IST అంటే ఇండియన్ స్టాండర్డ్ టైమ్ జోన్. IST అనేది 2026. సో ఇది అనేది మనకు డిస్ప్లే అయింది. అంటే ప్రజెంట్ నా దగ్గర ఉన్న సర్వరు ఏ టైం జోన్లో నడుస్తుంది, దాని స్టేటస్ ఏంటి, ఓకే, దాని ప్రజెంట్ కరెంట్ టైం ఏంటి అనేది నడుస్తూ ఉంటుంది. మనకు రియల్ టైంలో బేసిక్గా అలర్ట్స్ అనేవి ఏ రకంగా వస్తాయి అంటే ఎన్టీపీ సర్వీస్ నాట్ రన్నింగ్ ఈ రకంగా రావచ్చు. లేదు అనుకుంటే ఎన్టీపీడీ సర్వీస్ ఈజ్ నాట్ సింకింగ్ విత్ క్లయింట్. సో ఈ రకంగా రెండు అలర్ట్స్ అనేవి వచ్చాయి.
సో ఫస్ట్ అలర్ట్ ఏంటి, సర్వీస్ రన్ అవ్వట్లేదు అని చెప్పేదే ఒక అలర్ట్. సో ఇది ఏ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్లో జరుగుతుంది, బేసిక్గా మన సర్వర్ని మనం రీబూట్ చేసినప్పుడు కానీ, లేదంటే ఏదన్నా యాక్టివిటీ అంటే ప్యాచింగ్ కానీ, లేకపోతే ఏదన్నా యాక్టివిటీ పర్ఫామ్ చేసినప్పుడు ఆ మొమెంట్ ఆఫ్ ద టైంలో సర్వీసెస్ అనేవి రన్ అవ్వవు. సో కొన్నిసార్లు సర్వీసెస్ అనేవి అప్ అవ్వవు. సో దాన్ని అవాయిడ్ చేయడానికి మనం ఏం చేస్తుంటాము, మాన్యువల్గా మనము కొన్నిసార్లు స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, సిస్టమ్ సిటిఎల్ స్టేటస్. సో ప్రజెంట్ నా సర్వర్లో ఎన్టీపీ అనే నేమ్తో లేదు, నా సర్వర్లో క్రానిక్ డి అనే దాంతో ఉంది. సో ఈ సర్వీస్ రన్ అవుతుందో లేదా చెక్ చేశాను. సో లెట్ ఇట్ బి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక యాక్టివిటీ జరిగింది, నా సర్వర్లో ఈ పర్టికులర్ సర్వీస్ అనేది రన్ అవ్వట్లేదు అని అలర్ట్ వచ్చింది. సో L1 రోల్ కింద మనం ఏం చేస్తాము, ఫస్ట్ సర్వర్లో లాగిన్ అవుతాము. లాగిన్ అయిన తర్వాత ఏం చేస్తాము, సర్వీస్ చెక్స్ అవుతుందా లేదా అనే చెక్ చేస్తాము. హౌ యు ఆర్ గోయింగ్ టు చెక్ ఇట్ అవుట్, బై యూజింగ్ ద సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ అనే కమాండ్ ద్వారా చెక్ చేస్తాము. చెక్ చేసిన తర్వాత సర్వీస్ రన్ అవ్వకపోతే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద సర్వీస్. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ సమ్ ఆఫ్ ద టైమ్స్ డెడ్ అని, నాట్ రన్నింగ్ అని, ఇన్యాక్టివ్ అని సమ్ ఆఫ్ ద థింగ్స్ అనేవి ఉంటాయి స్టేటస్. అలాంటప్పుడు స్టేటస్ బదులు మనము స్టార్ట్ కానీ రీస్టార్ట్ కానీ అనేది యూజ్ చేస్తాం. సో వీఆర్ గోయింగ్ టు యూజ్ ద లైక్ ఏ రీస్టార్ట్ కానీ ఈ రకంగా కమాండ్ అనేది యూజ్ చేస్తాం. సో అప్పుడు సర్వీస్ అనేది రన్ అవుతుంది. సేమ్ ఇదే తీసుకెళ్ళి మన టికెట్లో మనం అప్డేట్ చేస్తాము, అప్డేట్ చేసి మనము క్లోజ్ చేస్తాము. సో దిస్ ఈజ్ అ వన్ లెవెల్ ఆఫ్ యాక్షన్, వీఆర్ క్లోజింగ్ అవర్ టికెట్. కానీ కొన్నిసార్లు ఏం జరుగుతుంది, సో ఇది L2 యాక్టివిటీకి వచ్చేటప్పటికి, సో సర్వీస్ రన్ అవుతోంది, క్లయింట్ ఏం చెప్పాడు, రెండో అలర్ట్ ఏంటి అంటే సర్వర్ అనేది టైము సింక్ అవ్వట్లేదు క్లయింట్తో అన్నాడు. సో క్లయింట్తో సింక్ అవ్వట్లేదు అంటే ఏంటి బేసిక్గా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఎన్టీపీ సర్వీసెస్ ఎలా ఉంటాయంటే, ఎన్టీపీకి సంబంధించి ఒక మాస్టర్ అనేది ఉంటుంది. సో ఈ మాస్టర్కి నంబర్ ఆఫ్ క్లయింట్స్ అనేవి అటాచ్ అయి ఉంటాయి. సో దిస్ ఈజ్ ద క్లయింట్ 1, క్లయింట్ 2, క్లయింట్ 3. సో లెట్ ఇట్ బి, ప్రజెంట్ ఈ సర్వర్ టైం జోను ఐఎస్టీలో రన్ అవుతుంది, ఇండియన్ స్టాండర్డ్ టైమింగ్ అంటే మన ఇండియన్ టైమింగ్స్. ఓకే, సో ఈ టైమింగ్స్లో రన్ అవుతుంది. సో ఎక్స్పెక్టేషన్ ఈజ్ దట్ ప్రతి సర్వర్లో కూడా ఐఎస్టీలోనే రన్ అవ్వాలి. సో దీనికి లైవ్ ఎగ్జాంపుల్ ఎలాగంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బ్యాంక్ కింద తీసుకో, ఎస్బీఐ బ్యాంక్. సో ప్రజెంట్ ఎస్బీఐ బ్యాంక్ హెడ్ ఆఫీస్ అనేది లెట్ ఇట్ బి ఢిల్లీలో ఉంది. సో ఇండియాలో ఒక 2000 సబ్ బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. ఈ 2000 సబ్ బ్రాంచెస్ ప్రతి ఒక్కటి కూడా ఈ టైం ప్రకారమే, అంటే మాస్టర్ సర్వర్ యొక్క టైం ప్రకారమే నడుస్తూ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి, ఇప్పుడు మనకు ఢిల్లీలో 9 o'clock అయితే ఇక్కడ కూడా మనకు 9 o'clock, అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం జోన్ ప్రకారమే రన్ అవుతాయి. సో బేసిక్గా ఇక్కడ టైంకి రన్ అవ్వకపోతే ఏం జరుగుతుందని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీడే 10 o'clock ఈ బ్యాంక్ అనేది ఓపెన్ అవుతుంది, 6 o'clockకి క్లోజ్ అయిపోతుంది. సో 10 o'clockకి ఓపెన్ అవుతుంది, లెట్ ఇట్ బి 6 o'clockకి ఓపెన్ అవుతుంది, క్లోజ్ అయిపోతుంది. సో ఇక్కడ బేసిక్గా ఏం జరుగుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ టైం అనేది సింక్ అవ్వకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడేమో 10 o'clock అయింది, ఇక్కడికి వచ్చేటప్పటికి ఇతని వాచ్లో లేకపోతే ఇతని సిస్టంలో లెట్ ఇట్ బి 10:15 అనేది అయింది, లేకపోతే 9:45 అనేది అయింది, లెట్ ఇట్ బి ఇక్కడికి వచ్చేటప్పటికి 9:45 అనేది అయింది. సో ఈ రకంగా టైం గ్యాప్స్ ఉండడం వల్ల, మాస్టర్తో సింక్ అవ్వకపోవడం వల్ల ఏం జరుగుతుంది, ఏదన్నా యాక్టివిటీస్ ఉన్నప్పుడు, ఏదన్నా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నప్పుడు ఈ టైం గ్యాప్ అనేది ఉండడం వల్ల మనకు ఆ యాక్షన్ అనేది కంప్లీట్గా అవ్వదు.
సో దాన్ని అవాయిడ్ చేయడానికి మనం ఏం చేస్తుంటారంటే ఆల్వేస్ క్లయింట్ టైమింగ్స్ అనేవి మాస్టర్ టైమింగ్స్తో సింక్ అవ్వాలి అని చెప్తారు. సో మనకి L2 యాక్టివిటీలో అంటే L2 రోల్లో మనకు బేసిక్గా ఈ టైప్ ఆఫ్ అలర్ట్స్ అనేవి వస్తాయి. వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, సో ఫస్ట్ మనం సర్వర్ చెక్ చేస్తాము, లాగిన్ అవుతాము, స్టేటస్ చెక్ చేస్తాము, కుదిరితే సర్వీస్ని రీస్టార్ట్ అనేది చేస్తాము. దాని తర్వాత దెర్ ఇస్ సమ్ ఆఫ్ యాక్షన్స్ అనేవి చేస్తాము. ఏంటి అంటే టైం డేట్ సిటిఎల్. టైం డేట్ సిటిఎల్ అనేది ఏం చేస్తుంది అంటే మన సర్వీసెస్ మన టైం జోన్ సింక్ అవుతుందా లేదా అనేది చెప్తుంది. ఇక్కడ ఎస్ అనేది ఉంది, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్ లేకపోతే ఈ సర్వర్ అనేది ఈ సర్వర్తో సింక్ అవ్వట్లేదు అని. సో ఇక్కడ కంపల్సరీ ఎస్ అనేది ఉండాలి. ఎస్ అనేది లేకపోతే మీ సర్వీసెస్ అనేవి రన్ అవ్వట్లేదు అని. ఇక్కడ చూస్తే ఇది లోకల్ టైము, ఇది యూనివర్సల్ టైము, అండ్ ఇది టైం జోను ఏది ఫాలో అవుతుంది, ఏషియా కోల్కత్తా అనేది టైం జోను. ఇది మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా లిస్ట్ అవుట్ అనేది అయ్యింది. సో రైట్ నౌ ప్రజెంట్ నా సర్వర్ అనేది సింక్ అనేది జరుగుతుంది. సో సింక్ అవుతుంది కాబట్టి ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, నేను టికెట్ అనేది క్లోజ్ చేస్తాను. ఇన్ కేస్ సింక్ జరగకపోతే అప్పుడు మనం ఏం చేస్తాము, వీఆర్ గోయింగ్ టు రన్ దిస్ కమాండ్ source-v. ఈ కమాండ్ అనేది ఏం చేస్తుంది అంటే క్రానిక్ స్పేస్ sources-v అంటే ఇది ఏ మాస్టర్ సర్వర్కి కనెక్ట్ అయిందో ఆ మాస్టర్ సర్వర్తో ఒకసారి రిఫ్రెష్ అనేది జరుగుతుంది, రీబాండింగ్ అనేది జరుగుతుంది. ఇది జరగడం వల్ల ఏమవుతుంది, టైం అనేది మనకి అప్ టు డేట్ అప్డేట్ అనేది జరుగుతుంది. సో ఈ కమాండ్ అనేది మనకు ఇట్ విల్ హెల్ప్ యూ అవుట్ టు అప్డేట్ ద టైమ్ జోన్. సో అప్డేట్ అయిన తర్వాత దెన్ వీఆర్ యూజింగ్ ద కమాండ్ కాల్ క్రానిక్ ట్రాకింగ్. క్రానిక్ ట్రాకింగ్ అనే ఈ కమాండ్ అనేది ఏం చేస్తుందంటే మన మాస్టర్ సర్వర్కి మనకి మధ్య ఎంత గ్యాప్ ఉంది, ఏమన్నా చేంజెస్ ఉన్నాయా, సో ఆ టైమింగ్కి సంబంధించి సమ్ సార్ట్ ఆఫ్ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే చేస్తుంది. సో అల్టిమేట్గా మనం ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది సర్వర్లో సర్వీస్ అనేది రన్ అవుతూ ఉండాలి, డేట్ అనేది రన్ అవ్వాలి, అండ్ రన్ అయిన తర్వాత దెర్ ఈజ్ సమ్ ఆఫ్ ద కమాండ్స్ మనకు బేసిక్గా ఇక్కడ యాక్టివ్ అనేది ఉండాలి. టైం డేట్ సిటిఎల్ కొడితే కంపల్సరీ అది యాక్టివ్ అనేది ఉండాలి. అండ్ క్రానిక్స్ రిసోర్సెస్ మనము సింక్ చేయడం వల్ల మనకు ఎప్పుడన్నా కూడా ఏమన్నా గ్యాప్స్ ఉంటాయి. అంటే ఈ గ్యాప్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10:45 ఉంది, ఇక్కడ 9:45 ఉంది, ఇక్కడ ఉన్న ఈ టైం గ్యాప్స్ అనేవి ఓవర్కమ్ అయిపోయి ఒకే సర్వీస్ కింద రన్ అవుతాయి. సో దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్ టు ద ప్రొడక్షన్. సో ఎప్పుడన్నా మనకి సర్వీస్ రన్ అవ్వకపోతే మనం చేసేది ఏంటి, వీఆర్ గోయింగ్ టు రీస్టార్ట్ ద సర్వీసెస్ని మనము రీస్టార్ట్ అనేది చేస్తామంతే. సో సర్వీసెస్ రీస్టార్ట్ చేయడం వల్ల మనకు ఇష్యూస్ అనేవి సార్ట్ అవుట్ అవుతాయి. అంటే ఎన్టీపీడీ సర్వీస్ కానీ, ఓకే ఇక్కడ నా దగ్గర ఉన్నది ఏది సిస్టమ్ డి టైమ్ డి సిటిఎల్ కాదు, క్రానిక్ డి సర్వీస్. నా క్రానిక్ డి సర్వీసెస్ని రీస్టార్ట్ చేయడం వల్ల ఇష్యూస్ అనేవి సార్ట్ అవుట్ అయిపోతాయి. సో దీస్ ఆర్ ద బేసిక్ ఈ పర్టికులర్ సర్వీస్ అండ్ ప్యాకేజ్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్. సో బేసిక్గా మనం ఇంకొకసారి ఓవర్ చూసుకుంటే వాట్ ఈజ్ ఎన్టీపీ. ఎన్టీపీ అనేది టైం జోన్కి సంబంధించిన ఒక సర్వీస్. ఈ సర్వీస్ యొక్క మేజర్ ప్రోటోకాల్ ఏంటి అంటే సర్వర్ మనకి కనెక్ట్ అవుతుందా, ఎప్పుడు కనెక్ట్ అవుతుంది, మనకి మాస్టర్తో క్లయింట్తో కనెక్ట్ అవుతుందా, సింక్ అవుతుందా అని చూసే ఒక సర్వీస్, రెండిటికి మధ్య రన్ అయ్యే ఒక సర్వీస్. దీని యొక్క రెస్పాన్సిబిలిటీ ఓన్లీ టైం మాత్రమే, వేరే యాక్టివిటీస్ ఏవీ లేవు. సో మనం ఎప్పుడూ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది, ఒక్కొక్క సర్వీస్కి ఒక్కొక్క మెంబర్ని అలొకేట్ అనేది చేస్తుంది. ఆ మెంబర్ ఏం చేస్తాడు, మానిటరింగ్ చేయడంతో పాటు ఎగ్జిక్యూట్ చేయడము, కోఆర్డినేటింగ్ చేయడము, ఇవన్నీ కూడా
ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఇక్కడ కూడా వచ్చేటప్పటికి ఎన్టీపీ అనేది మన సర్వీసెస్ రన్ అవుతుందో లేదా, ఎగ్జిక్యూట్ అవుతుందో లేదా, వర్క్ అవుతుందో లేదా, ఇవన్నీ చూడడానికి ఉపయోగపడుతుంది. సో దిస్ ఈజ్ ఎ వెరీ మేజర్ టాపిక్. సో L1కి వచ్చేటప్పటికి మనం ఏం చేస్తాము, మనకి ఎన్టీపీ సర్వీస్ రన్ అవుతుందో లేదా అనేది మేజర్గా వస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు సర్వీస్ సర్వర్లోకి లాగిన్ అవ్వడము, ఎన్టీపీ సర్వీస్ అనేది రన్ అవుతుందో లేదా చెక్ చేస్తాము. సో L2 యాక్టివిటీస్కి వచ్చేటప్పటికి ఏం చేస్తాము, సర్వీస్ అనేది రన్ అవుతుందో లేదా, దానిలో ఏమన్నా చేంజెస్ ఉన్నాయో చెక్ చేసి ఆ చేంజెస్ అనేవి పర్ఫామ్ చేస్తాము. సో దీస్ ఆర్ ద ప్రైమరీ యాక్టివిటీస్ ఇన్ టు ద ఎన్టీపీ సర్వీస్. సో ఏమన్నా అర్థమైందా? అర్థమైంది సార్. సో ఇది ఆల్రెడీ కవర్ చేశాను, బట్ అవును సార్. ఒక్కసారి మళ్ళీ ఇది ప్రాక్టీస్ చేయండి. దీనిలో 2 కమెంట్స్ ఉంటాయి కానీ ఓకే సార్. కొంచెం మీకు రియల్ టైంలో ఉపయోగపడుతుంది. సో దెర్ ఈస్ వన్ మోర్ సర్వీస్ ఉంది, అది వచ్చి ఓకే సార్. సెన్మెయిల్. సో ఇవన్నీ బేసిక్గా ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ మనకి ప్రొవైడ్ చేస్తున్న డిఫాల్ట్ సర్వీసెస్ అంటారన్నమాట. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది, మనకు ప్రతి దానికి కూడా ఇది మీకు బై డిఫాల్ట్గా ఉంది. మీరు ఎటువంటి యాడ్ ఆన్ చేసుకున్నా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర మొబైల్ ఉంది, మొబైల్ ఉన్నప్పుడు బై డిఫాల్ట్గా దానిలో వాట్సాప్ అనేది ఇన్స్టాల్ అయి ఉంది. ఒకప్పుడు ఎలా వచ్చేది, నీకు వాట్సాప్లు కానీ, ఫేస్బుక్లు కానీ, లేకపోతే ఇన్స్టాగ్రామ్లు కానీ ఇవన్నీ వచ్చేవి కాదు. సెపరేట్గా మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చేది. కానీ నౌ డేస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దోస్ పర్టికులర్ యాప్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ యువర్ ఫీచర్స్, అవి కూడా బై డిఫాల్ట్గా ఇన్స్టాల్ అయ్యి వచ్చేస్తున్నాయి. సో ఇక్కడ కూడా ఏంటి అంటే ఎన్టీపీ కానీ, సెన్మెయిల్ కానీ, లేకపోతే వేరే సర్వీసెస్ కానీ కొన్ని ఇన్బిల్ట్ ఉంటాయి, కొన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సాంబా కానీ, ఎన్ఎఫ్ఎస్ కానీ, ఇవన్నీ ఎలాగా ఉంటాయి, మన అవసరానికి బట్టి మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. ఆపరేటింగ్ సిస్టంలో మన అవసరాన్ని బట్టి ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ కూడా ఏంటి అంటే ఆపరేటింగ్ సిస్టంలో వెన్ ఎవర్ యు ఆర్ హ్యాండ్లింగ్ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ యూ నీడ్ టు కోఆర్డినేట్ అకార్డింగ్ టు ద నేచర్. సో అలాంటిదే ఇంకొక సర్వీస్ ఏంటి అంటే సెన్మెయిల్. సో ద కాన్సెప్ట్ ఆఫ్ ద సెన్మెయిల్ అనేది వెరీ సింపుల్. మనము ప్రజెంట్ ఏ రకంగా మనం జీమెయిల్ కానీ, గూగుల్ కానీ, లేకపోతే అవుట్లుక్ కానీ యూజ్ చేసి మెయిల్స్ పంపిస్తున్నామో అదే రకంగా ఇది కూడా మెయిల్స్ పంపించడానికి ఉపయోగించే వన్ ఆఫ్ ద మెకానిజం. ఈ మెకానిజం యొక్క బెనిఫిట్ ఏంటి అంటే మనము ఒక సర్వర్ నుంచి ఇంకొక సర్వర్కి ఇన్ఫర్మేషన్ అనేది పంపించవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్ అనేది ఏం చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మెయిల్ పంపిస్తున్నారు ఒక యూనివర్సిటీకి కానీ, ఒక కాలేజీకి కానీ, లేకపోతే ఒక జాబ్కి కానీ, ఒక కంపెనీకి కానీ మెయిల్ ట్రిగ్గర్ చేసినప్పుడు ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ఆటోమేటిక్గా ఒక సర్వీస్ అనేది రన్ అవుతుంది. ఆ సర్వీసే ఎంటీఏ, మెయిల్ ట్రాన్స్ఫర్ ఏజెంట్. సో ఈ మెయిల్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ అనేది బేసిక్గా మనకు సర్వర్లో రన్ అవుతూ ఉంటుంది. ఈ రన్ అయిన ఈ సర్వీసు మనకు సర్వర్లో ఈ అవుట్లుక్లో రన్ అవ్వడానికి ఉపయోగించే వన్ ఆఫ్ ద మెకానిజం. సో సెన్మెయిల్ అనేది ఇట్స్ నాట్ ఏ ఇన్బిల్ట్ మెకానిజం. సో మనకు కావాలి అనుకుంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్ ఎందుకు ఇన్బిల్ట్ కొన్ని ఇవ్వదు అనుకుంటే అన్నెసరిగా ఇన్బిల్ట్ ఇవ్వడం వల్ల స్టోరేజ్ అనేది ఆక్యుపై అయిపోతుంది. సో అందుకోసమనే ఏం చేస్తుంది, ఏవి అవసరమో అవి హోల్డ్ చేసి పెట్టుకోవడము, ఏవి అవసరం లేదో అవి రిమూవ్ చేసేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటిదే సెన్మెయిల్ కూడా. సో ఈ సెన్మెయిల్ కూడా ఏం చేస్తాము అంటే ప్రజెంట్ ఇట్ ఈజ్ ఏ నాట్ ఏ ఎగ్జిస్టింగ్ వన్, మనకు కావాలి అంటే యూజ్ చేసుకోవచ్చు. సో మనం యూజ్ చేసుకోవాలంటే వీఆర్ యూజింగ్ ద ప్యాకేజ్ కాల్డ్ పోస్ట్ ఫిక్స్. ఈ పోస్ట్ ఫిక్స్ అండ్ ఎస్నేల్ అనే ఈ 2 ప్యాకేజెస్ని మనము బేసిక్గా ఇన్స్టాల్ అనేది సర్వర్లో చేసుకుంటాము. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఈ 2 ప్యాకేజెస్ ఇన్స్టాల్ అయి ఉంటాయి సర్వర్లో. అవ్వకపోతే మనము రిక్వైర్మెంట్ ప్రకారము మనము ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో లెట్ మీ డూ ఇట్. ప్రజెంట్ నేను ఏం చేస్తున్నాను అంటే repo list all.
సో ఎం రెపో లిస్ట్ ఆల్ ద్వారా మనము సర్వీసెస్ రన్ అవుతుందా లేదా, రెపో రన్ అవుతుందా లేదా అనేది చెక్ చేశాను. నెక్స్ట్ థింగ్ ఈజ్ దట్ ఐ ఇన్స్టాల్ ద ప్యాకేజ్. సో ఇన్స్టాల్ చేయడం వల్ల ఏమవుతుంది, సో నాకు నీడ్ ఉంది కాబట్టి నేను ఇన్స్టాల్ అనేది చేస్తున్నాను. సో ప్రజెంట్ అది టైం తీసుకుంటుంది చెక్ చేయడానికి. సో ప్రజెంట్ అనేది ప్యాకేజ్ అనేది ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉంది అని కూడా అప్డేట్ వచ్చిందనమాట. సో ప్యాకేజ్ అనేది ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది కాబట్టి సో నో నీడ్ టు పర్ఫామ్ ఎనీథింగ్. బట్ ఇన్స్టాల్ అయింది కాబట్టి నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్కి మనం వెళ్తాం అనమాట. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనేది, సో ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ అయింది, లెట్ ఇట్ బి. ఇప్పుడు సర్వీస్ రన్ అవుతుందా లేదా చెక్ చేస్తాం. సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ పోస్ట్ ఫిక్స్. సో పోస్ట్ ఫిక్స్ అనేది మనకు సర్వీస్ నేమ్. సో స్టార్ట్ చేసిన తర్వాత స్టేటస్ చెక్ చేస్తాం. ప్రజెంట్ సర్వీస్ అనేది రన్ అవుతుంది అండ్ దీస్ ఆర్ ద అప్డేట్స్. సో అంతకుముందు చెప్పినట్టు స్టేటస్ చెక్ చేసిన తర్వాత వీ హ్యావ్ టు బి ఎనేబుల్ అనేది మ్యాండేటరీ. ఎనేబుల్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, మొన్న ఒక మీకు ఎగ్జాంపుల్ చూపించాను. ఎనేబుల్ చేయడం వల్ల సర్వర్ రీబూట్ అయినప్పుడు కూడా ఆటోమేటిక్గా ఏమైంది, సర్వీసెస్ ఆటోమేటిక్గా అప్ అయింది. సో ఇక్కడ కూడా ఎనేబులింగ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్. ఎనేబుల్ చేయడం వల్ల సర్వర్ పొరపాటున రీబూట్ అయినా కూడా ఆటోమేటిక్గా అప్ అనేది అవుతుంది. సో ఇక్కడ కూడా ఏమవుతుంది అంటే మనం సర్వీసెస్ని ఎనేబుల్ చేసాము. సర్వీసెస్ని ఎనేబుల్ అంటే ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకున్నాను, సర్వీసెస్ని ఎనేబుల్ చేశాను. సో సర్వీసెస్ని ఎనేబుల్ చేసిన తర్వాత ఐఎమ్ గోయింగ్ టు చెక్ ఇట్ అవుట్ నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే ఏంటి. సో మనకి ఇక్కడ బేసిక్గా ప్రతి ఒక్క సర్వర్కి ఒక కాన్ఫిగరేషన్ ఫైల్ ఉంటుంది. మనం ఎన్టీపీ తీసుకున్నా, ఎఫ్టీపీ తీసుకున్నా, లేకపోతే సాంబా తీసుకున్నా, ఎన్ఎఫ్ఎస్ తీసుకున్నా, అక్కడ కూడా మనం ఏం చేసాము, మేజర్ కాన్ఫిగరేషన్ ఫైల్లో కొన్ని చేంజెస్ అనేవి చేస్తాము. ఇక్కడ కూడా మనం ఏం చేస్తాము, కొన్ని కాన్ఫిగరేషన్ ఫైల్స్ అనేవి చేంజెస్ అనేవి చేస్తాము. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ కాన్ఫిగరేషన్ ఫైల్ వచ్చి /etc పోస్ట్ ఫిక్స్. సో మనకి ఒకటే ఒకటి గుర్తు ఎక్కడైనా కూడా ఏ కాన్ఫిగరేషన్ ఫైల్ అయినా కూడా /etc ఉంటుంది. ఇంటర్వ్యూ టైంలో ఎవరన్నా మీ కాన్ఫిగరేషన్ ఫైల్ ఎక్కడ ఎగ్జాక్ట్గా ఉంటుంది అని అడిగినా కూడా మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేదు. ఎందుకు అంటే /etc ఉంటుంది అని చెప్పచ్చు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి /etc ఉంది అని అప్డేట్ చేస్తే సరిపోతుంది. /etc పోస్ట్ ఫిక్స్ main.cf. సో ఇది మన మెయిన్ ఫైల్ యొక్క కాన్ఫిగరేషన్ ఫైల్. సో దీనిలో ఏం చేస్తాము అంటే యాక్చువల్గా మనకి అవుట్లుక్ అంటే ఏంటి, సో ఒకసారి అవుట్లుక్ అనేది చూసుకుంటే ప్రతి ఒక్క కంపెనీకి ఒక అవుట్లుక్ అనేది, ఒక మెయిల్ బాక్స్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ google.com లెట్ ఇట్ బి, లేకపోతే infosys.com అని చూసుకుందాం. ఇన్ఫోసిస్ కంపెనీ నుంచి నీకు ఎప్పుడన్నా ఒక మెయిల్ కానీ ఏదైనా ఒక జాబ్ లెటర్ వస్తే ఫస్ట్ మనం ఏం చూస్తాము, ఏ పర్సన్ నుంచి వచ్చింది, ఏ కంపెనీ నుంచి వచ్చింది అనేది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి రామ్ అనే ఒక పర్సన్ నుంచి వస్తే ram@infosys.com .in ఏదో ఒకటి ఈ రకంగా ఉంటుంది. సో దీన్ని మనము మేజర్గా డొమైన్ అని అంటాం. infosys.com అంటే దీని మీద మనకు వెబ్సైట్ కూడా రన్ అవుతుంది. ఈ డొమైన్ అనేది ఏమవుతుంది, ఇట్ ఈజ్ అ ప్రైమరీ డొమైన్. ఆ డొమైన్లో మనము నంబర్ ఆఫ్ యూజర్స్ని క్రియేట్ చేస్తాం అన్నమాట. సో
ఇక్కడ మనకు కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎప్పుడన్నా క్లయింట్ వచ్చి ఇట్లా సెండ్ మెయిల్ ఇన్స్టాల్ చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లయింట్కి అడగాల్సిండేది అంటే వాట్ ఈజ్ అ సర్వీస్ అండ్ వాట్ ఈజ్ అ సర్వీస్ అబౌట్ అనేది డీటెయిల్స్ అనేది తీసుకోవాలి. సో ఆ డీటెయిల్స్ అనేవి తీసుకున్న తర్వాత ఫైల్ అనేది బ్యాకప్ చేసుకోవడము, బ్యాకప్ చేసుకున్న తర్వాత వాటి యొక్క మాడిఫికేషన్ సర్వీసెస్ అనేవి మాడిఫై చేయాలి. ఒకటి మై హోస్ట్ నేమ్, ఇది మేజర్గా హోస్ట్ నేమ్ అంటే ఇందాక నేను చెప్పినట్టు infosys.com. సో ఇక్కడ మెయిల్ బాక్స్కి సంబంధించినది కాబట్టి mail.infosys.com. ఓకే, అదే రకంగా మెయిల్కి సంబంధించినది mail.infosys.com. ఓకే, సో ఈ రకంగా ప్రతి ఒక్క డొమైన్ కూడా ఎగ్జిస్టింగ్ అయి ఉండాలి. ఉంటేనే మనకు సర్వీసెస్ రన్ అవుతాయి అండ్ యాక్షన్స్ టు పర్ఫార్మ్ ఇట్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనము మెయిన్ డిఫైన్ చేస్తాము, అండ్ ఆరిజిన్ అనేది ఎక్కడ డిఫైన్ చేస్తాము, అండ్ ఇంటర్నెట్ యాక్సెస్ అనేది ఉందా లేదా, అది IP3 IP4 అనేది కూడా అప్డేట్ అనేది చేస్తాము. సో ఈ బేసిక్గా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనము ప్రొవైడ్ చేస్తాము. సో వన్స్ దే ప్రొవైడెడ్ we need to save it and we need to move on. సో ఇక్కడ ఎటువంటి చేంజెస్ చేయట్లేదు నేను, ఓన్లీ కాన్ఫిగరేషన్ చేంజెస్ ఆఫ్ పర్టికులర్ థింగ్. సో ఇక్కడ మనకు కాపీ కమాండ్ అనేది ఎంతగా ఉపయోగపడుతుంది అంటే డ్యూ టు ద సమ్ ఆఫ్ ద రీజన్. ఓకే, సో డ్యూ టు ద సమ్ ఆఫ్ ద రీజన్స్ మనకి సర్వీస్ అనేది రన్ అవ్వకపోయినా, లేకపోతే ఏదైనా హాల్ట్ సిచ్యువేషన్ కానీ ఈ రకంగా ఉన్నా కూడా, లేకపోతే అది అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ మనకు ఇది కొంచెం స్లోగా ఉన్నా, సో మనం ఏం చేస్తుంటాము యూజువల్గా, సో సర్వీస్ అనేది స్లో అయిపోతే ఏం చేస్తాము, ఎనీ టైం సర్వీస్ అనేది స్లో అయిపోయింది. ఓకే, సో వీఆర్ వర్కింగ్ వీఆర్ ట్రైంగ్ టు స్టార్ట్ ద సర్వీస్ అనేది స్టార్ట్ చేయడానికి చూస్తాము. ఇక్కడ కూడా సర్వీస్ స్టార్ట్ అయితే ఓకే, సర్వీస్ స్టార్ట్ అవ్వకపోతే దెన్ ఐ విల్ ఎస్కలేట్ టు ద నెక్స్ట్ లెవెల్. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ డొమైన్ అనేది మనము బేసిక్గా డిఫైన్ చేయాలి. డిఫైన్ చేసిన తర్వాత దెన్ వీఆర్ గోయింగ్ టు పర్ఫామ్ ద సమ్ ఆఫ్ బేసిక్ ఆపరేషన్, అంటే మెయిల్ పంపించడం కానీ ఈ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి చేస్తాము. సో లెట్ వి గో టు ద ప్రాక్టికల్. సో హియర్ ఫస్ట్ నేను బ్యాకప్ తీసుకుంటున్నాను. సో అంతకుముందు దాంట్లో కూడా నేను బ్యాకప్ తీసుకున్నాను. బ్యాకప్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్. బ్యాకప్ తీసుకోవడం వల్ల మనకి ఎటువంటి ఇష్యూలు రావు. సో ఎడిట్ చేయడానికి నేను ఈ కమాండ్ వాడుతున్నాను. సో ఇక్కడ నా డొమైను మెయిల్ బాక్స్ ఏంటి అనేది ఇన్ఫార్మ్ చేశాను. సో సర్వీసెస్ అనేవి రీస్టార్ట్ చేశాను. ఓకే, షూర్. సో ఇప్పుడు డేటా స్టోర్ చేసుకోవడానికి ఒక డైరెక్టరీ క్రియేట్ చేసుకున్నాం. ఒక డైరెక్టరీ క్రియేట్ చేసుకున్నాను. ఆ డైరెక్టరీకి పర్మిషన్స్ ఇచ్చాను. సో మనం NFS సాంబా చేసినప్పుడు కూడా డైరెక్టరీ క్రియేట్ చేసుకున్నాము. ఇక్కడ పర్పస్ ఆఫ్ ద డైరెక్టరీ అనేది వెరీ సింపుల్. మనకు ఈ పర్టికులర్ లాగ్ ఫైల్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషను ఇక్కడ స్టోర్ అవ్వను అని ఆపరేటింగ్ సిస్టమ్ చెప్పడం. ఎక్కడంటే అక్కడ స్టోర్ చేయకు, దట్ విల్ లీడ్స్ టు ద లాట్ ఆఫ్ ద ట్రాఫిక్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన వరకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషను ఈ డైరెక్టరీ అంటే SMTP సర్వీస్ సంబంధించిన డైరెక్టరీ ఈ పాత్లోనే స్టోర్ చేయాలి. సో అని అన్నమాట. సో వన్స్ దట్ ఈస్ డన్,
ఓకే. సో ఒక మెయిల్ అనేది ట్రిగ్గర్ చేద్దాము. సో దిస్ ద మెయిల్ అనేది పంపిస్తున్నాము. సో మెయిల్ అనేది ట్రిగ్గర్ చేస్తాము. సో మెయిల్ అనేది ట్రిగ్గర్ చేసాము. రన్ అవుతుందా లేదా అనేది MEIL క్యూ మెయిల్ క్యూతో చెక్ చేస్తాము. సో రైట్ నౌ ప్రజెంట్ ఇవి రన్ అయ్యాయి. ప్రజెంట్ మెయిల్ క్యూ అనేది కూడా ఎంటీ అయిపోయింది. సో ఈ రకంగా మనము ఒక సర్వీస్ నుంచి ఇంకో సర్వీస్కి మెయిల్స్ పంపించడానికి ఉపయోగించే వన్ ఆఫ్ ద మెకానిజం. సో దిస్ ఈజ్ ఎ వెరీ సింపుల్ యాక్టివిటీ. ఇట్స్ ఎ వెరీ సింపుల్ యాక్టివిటీ. ఇక్కడ చూస్తే మనకు ఎన్ని మెయిల్స్ వెళ్ళాయి, ఏ టయానికి వెళ్ళాయి, ఎప్పుడు ఎవరితో వెళ్ళాయి అనే క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ ద ఇన్ఫర్మేషన్ నీడ్ టు బి వెరీ క్లియర్ అండ్ ప్రాస్పెక్ట్. సో దట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజెస్ ఆఫ్ ద మనకి సెండ్ మెయిల్ గురించి మేజర్ అడ్వాంటేజ్. అర్థమైందమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైంది సార్. ఇది లాస్ట్ కూడా మనము ప్రాక్టీస్ చేస్తాం, గుర్తుందా? గుర్తుంది సార్. చేశాను సార్. సో అప్పుడు ప్రాక్టీస్ చేసావా? చేశాను సార్. ప్రాక్టీస్ మాత్రం చేయాలి. ఓకే సార్. ప్రాక్టీస్ చేయకపోతే మనము సబ్జెక్ట్ మర్చిపోతావు. సో